ఈ రోజు వెండి బంగారం పెరగడానికి మాత్రం కారణం ఇదే. ఇక ఎండ్ అయిపోయింది అనుకున్న రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎవరు చెప్పారు ఎండ్ అయిందని? మా ఇష్యూ అలానే ఉందని అప్డేట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. దీని గురించి మాట్లాడుకుందాం. దీని కారణంగానే క్రూడ్ ఆయిల్ మనకి ఓవర్ నైట్ లో పెరిగింది. గోల్డ్ సిల్వర్ కూడా స్ట్రాంగ్ గా పెరిగింది. బట్ ఇవాల్టి వీడియో ఒక మెయిన్ టాపిక్ అది కాదు. ఇది చూడండి, ఇది పేపర్ కి సంబంధించిన ఒక చిన్న క్లిప్పింగ్. డాలర్ సేల్స్ బై ఆర్బీఐ హైయెస్ట్ ఇన్ 10 months అని మీకు హెడ్ లైన్ కనిపిస్తుంది. ఇది మనకి నిన్న ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా. ఆర్బీఐ వాళ్ళ పేపర్ లో రిలీజ్ చేస్తారా? డాక్యుమెంట్ లో కదా రిలీజ్ చేస్తారు. ఎస్, డాక్యుమెంట్స్ లోనే ఇలా ఉంటుందా డేటా. కానీ దాన్ని మనం సింప్లిఫై చేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్బీఐ వాళ్ళు కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తున్నారు రూపీని. నేను అంతగా రూపీని సపోర్ట్ చేయట్లేదేమో, కోర్స్ ఆఫ్ యాక్షన్ కలా వదిలేసారేమో అనుకున్నాను. ఫార్వర్డ్ సేల్స్ కూడా ఆర్బీఐ రిలేటెడ్ గా ఎక్కువగా ఉన్నాయి. ఈ టర్మ్ నేను ఇప్పటి వరకు కూడా మన వీడియోస్ లో ఎక్కడ వాడలేదు. దాని అర్థం ఏంటి? ఫార్వర్డ్ సేల్స్ ఆర్బీఐ రిలేటెడ్ గా అర్థం ఏంటి? రూపీని స్టెబిలైజ్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో చేసిన చర్యలు ఏంటి? అది ఎందుకు మార్కెట్ రిలేటెడ్ గా, రూపీ రిలేటెడ్ గా మనకి మంచిది కాదనేది కూడా కొంత టైం లో మాట్లాడుకుందాం. ఇవాళ వీడియో ఒక క్రక్స్ ఆర్ మెయిన్ పాయింట్ అయితే ఇదే. ఇది మిస్ అవ్వకండి. మార్కెట్ లో ఉన్న వాళ్ళు, గోల్డ్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, సిల్వర్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఈవెన్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చూస్తున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా రూపీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి డోంట్ మిస్ దిస్ డేటా. దీంతో పాటు వాళ్ళ మార్కెట్ ఒక యాక్టివిటీ, మార్కెట్ రిలేటెడ్ గా, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఏ పాజిటివ్ థింగ్స్ మార్కెట్ లో ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నెగిటివ్ సెంటిమెంట్ అన్నిటిని మాట్లాడుకుంటూ నెక్స్ట్ కమింగ్ ఈవెంట్స్ వీటిని డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ తో స్టార్ట్ చేద్దాం. ఇవాళ పెద్దదేం కాదు ఈ టాపిక్. చూస్తే గోల్డ్ ఫర్దర్ గా పెరుగుతూ కొత్త రికార్డ్ స్థాయికి వెళ్తుందా? 1,38,680. సిల్వర్ 2,16,000 దగ్గరికి వెళ్తుందా? దీనికి కారణం నార్మల్ గానే అవి పెరుగుతున్నాయి. స్పెషల్ గా ఒక కారణం చేత పెరగాలి పడాలని కాదు, బట్ దానికి అడిషనల్ గా, అవి పెరిగేదానికి అడిషనల్ గా నిన్న యుక్రెయిన్ వాళ్ళు రష్యా ఒక ఆయిల్ ట్యాంక్స్ ని హిట్ చేశారు. డ్రోన్స్ తో రష్యా రిలేటెడ్ గా అటాక్ చేశారు. ఇక నుంచి 3 రోజుల క్రితం కూడా ఈ సిమిలర్ యాక్టివిటీ కనిపించింది. బట్ మళ్ళీ ఫర్దర్ గా కనిపిస్తుండడం, రష్యా వాళ్ళు ఏంటంటే మేము కూడా దీనికి బదులు చెప్తామని చెప్తున్నారు. సో రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా క్రిస్మస్ టైం కి డీల్ అయిపోతుంది. డెడ్ లైన్ బై క్రిస్మస్ అనేలా ట్రంప్ ఒక ప్రతిపాదన, పీస్ డీల్ ఒక ప్రతిపాదన అయితే పెట్టారు కదా. మరి దాని ఒక రిజల్ట్ ఏంటో తెలియట్లేదు. క్రిస్మస్ అయితే వచ్చేస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తే ఒకరి మీద ఒకరు డ్రోన్స్ తో అటాక్ చేసుకునే స్టేజ్ లో ఉన్నారు. అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎండ్ అయిపోయింది అనే ఒక కన్సర్న్స్ తో ఈ సిల్వర్ గోల్డ్ ఒక పాయింట్ లో పడ్డాయి, కొంత మొత్తంలో పడ్డాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ ఇలా దాడి చేసుకునేసరికి సరే అదేం అవ్వలేదా అని, గతంలో ఇది ఎండ్ అయిపోయింది అన్నప్పుడు ఏదైతే రియాక్షన్ డౌన్ సైడ్ కనిపించిందో అది ప్రాబబులీ అప్ సైడ్ కి ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ వార్ ఎండ్ అయిందా అంటే అది గోల్డ్ అండ్ సిల్వర్ కి టెంపరీగా మంచిది కాదు. అలానే రీసెంట్ టైమ్స్ లో కొన్ని డేస్ బ్యాక్ గోల్డ్ అండ్ సిల్వర్ కొంత పడినట్టు పడ్డాయి. వీళ్ళిద్దరి మధ్యలో వార్ ఎండ్ అయిపోతున్న ఒక హోప్స్ తో. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అటాక్స్ చేసుకుంటుండడం ఇక్కడ మీరు గమనిస్తే నిన్న పెరిగింది స్ట్రాంగ్ గా. అండ్ ఇవాళ కూడా బంగారం వెండి రెండు కూడా 1.5% దగ్గరగా కూడా పెరిగాయి. స్టాక్స్ ఏనాయం కొంత పెరిగి కూల్ ఆఫ్ అయి కొంత రేంజ్ బౌండ్ లో స్టెబిలైజ్ అవుతాయి. కమోడిటీస్ కదా, మెటల్స్ కదా, వాటికి వాల్యుయేషన్స్ అనే లాజిక్ చాలా తక్కువ అప్లై అవుతుంది. వీటికి కూడా వాల్యుయేషన్స్ అనే ఒక ఫ్యాక్టర్ అప్లై అవుతుంది. అది ఎలా వాల్యూ చేయాలనేది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. గోల్డ్ ని ఎలా వాల్యూ చేయాలి, సిల్వర్ ని ఎలా వాల్యూ చేయాలని ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ డిఎస్పి నేత్రాకు సంబంధించిన రిపోర్ట్ ఇది. బట్ స్టాక్స్ కి అప్లై అయినట్టు ఈ వాల్యుయేషన్ ఫ్యాక్టర్ దీనికి అంత స్ట్రాంగ్ గా అప్లై అవ్వదు. కాబట్టి ఇవి మూవ్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్ గా అది పైకి అవుతున్నా కిందకి అవుతున్నా డైరెక్షనల్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ అంతా గోల్డ్ కంటే కూడా సిల్వర్ రిలేటెడ్ గా ఉంది. ఎక్కడి పరుగు ఆగుతుందని. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టర్స్ ఒక సెంటిమెంట్ కి అయితే ఎటువంటి డోకా లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో సుమారు $70 per ounce కి సిల్వర్ ప్రైస్ అయితే టచ్ అయింది. ఆల్ టైమ్ హై లెవెల్. సిమిలర్ గా గోల్డ్ కూడా 4,498.99, సుమారుగా $4,500 per ounce కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ టచ్ అయింది. దీనికి నిన్న నైట్ నుంచి ఉంటున్న డేటా ఏదైనా స్ట్రాంగ్ గా ఫ్యూయల్ చేస్తున్న డేటా ఏదైనా ఉందంటే యుక్రెయిన్ వాళ్ళు రష్యా ఆయిల్ ట్యాంకర్స్ ని హిట్ చేశారు. వాళ్ళ మధ్యలో ఏం ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వలేదు. ఇష్యూ అలానే ఉందని ఎలా కన్సర్న్స్ వస్తుండడమే. క్రూడ్ ఆయిల్ పెరిగింది, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరిగాయి అన్నది గుర్తుంచుకోవాలి. అండ్ నేను చాలా తక్కువ సందర్భాల్లో ఈ టాపిక్ మిస్ అవ్వద్దు అని ఇంట్రోలో చెప్తూ ఉంటాను. ఇది డెఫినెట్లీ మిస్ అవ్వద్దు. కొంచెం టైం పెట్టండి, మీకు వెరీ ఇంపార్టెంట్ డేటా తెలుస్తుంది. ఆర్బీఐ వాళ్ళు డాలర్స్ ని కొంటూ ఉంటారు, డాలర్స్ ని అమ్ముతూ ఉంటారు. కానీ ఒక నెలలో
ఎంత కొన్నారు, ఎంత అమ్మారు, ఆ మధ్యలో గ్యాప్ ఎంత ఉందనేది చూసామనుకోండి, ఆర్బీఐ వాళ్ళ ఇంటెన్షన్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే 5th కన్సిక్యూటివ్ మంత్ వరుసగా గత 5 నెలలుగా, ఇంకా చెప్పాలంటే 6 నెలలుగా డాలర్ని ఎక్కువగానే అమ్ముతున్నారు ఆర్బీఐ వాళ్ళు. అక్టోబర్ లో ఆ గ్యాప్ ఎంత ఉందో చూడండి. కొని అమ్మిన దానికి మధ్యలో గ్యాప్ $12 బిలియన్ దగ్గరగా ఉంది. అంటే రూపీని స్టెబిలైజ్ చేయడానికి అక్టోబర్ నెలలో $12 బిలియన్ కి సంబంధించిన డాలర్స్ ని అమ్మే ప్రయత్నం ఆర్బీఐ వాళ్ళు చేశారు. జస్ట్ అక్టోబర్ నెలలోనే $12 బిలియన్. ఇంకా నవంబర్ నెలలో, అసలు జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసినా $34 బిలియన్ కి సంబంధించిన డాలర్స్ ని అమ్మి రూపీని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నించారు ఆర్బీఐ వాళ్ళు. ఇది మంచిదే కదా, దీంట్లో నెగిటివ్ ఏం కనిపించింది మనకి అంటే, ఇంత స్టెబిలైజ్ చేయాలని చూస్తున్నా మన రూపీ 91 దగ్గరకు వచ్చిందా అని. యాక్చువల్ గా ఈ డేటా రాకముందు నేనేమనుకున్నానంటే, ఆర్బీఐ వాళ్ళ ప్రయత్నాలు పెద్దగా ఏం లేవేమో, అలా వదిలేరేమో, మార్కెట్ కి ఫ్రీ ఫోర్సెస్ కి వదిలేరేమో, కాబట్టి ఇలా రూపీ వీక్ అయిపోయి 91 కి వచ్చిందేమో అనుకున్నాను. కానీ రికార్డ్ స్థాయిలో ఆర్బీఐ వాళ్ళు డాలర్ని సెల్ చేస్తుంటే కూడా, అంతలా సెల్ చేస్తుంటే కూడా మన రూపీ 91 దగ్గరకు వచ్చిందంటే, దెన్ వాట్ ఇఫ్ అసలు ఆర్బీఐ వాళ్ళు ఇంటర్వ్యూని అవ్వకపోయింటే, ఎందుకు మన రూపీ ఇంత వీక్ అయిపోతుంది, దీన్ని ఇంకొంత టైంలో మాట్లాడుకుందాం. బట్ ఆర్బీఐ వాళ్ళు ఇంతలా ఎఫర్ట్స్ పెట్టారని అయితే ఈ డేటా రాకముందు వరకు నేను గెస్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి 2 వీక్స్ బ్యాక్ అనుకుంటాను, ఇలా డాలర్ రిలేటెడ్ గా ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు మార్కెట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో అది డిసైడ్ అవుతుందని ఇలా ఆర్బీఐ నుంచి కామెంట్స్ కనిపించాయి. సో అలా వదిలేరేమో అనుకున్నాను. కానీ ఆర్బీఐ వాళ్ళైతే వెరీ స్ట్రాంగ్ గా 10 మంత్ హైలో డాలర్స్ ని సెల్ చేస్తూ మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే, మార్కెట్ ఇన్ ద సెన్స్ స్టాక్ మార్కెట్ కాదు, కరెన్సీ మార్కెట్ లో రూపీని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం ఆర్బీఐ వాళ్ళు వెరీ స్ట్రాంగ్ గా చేశారు. ఇంకా డేటా పరంగా చెప్పాలంటే అక్టోబర్ లో $18 బిలియన్ కి సంబంధించిన డాలర్ని కొన్నారు, $30 బిలియన్ కి సంబంధించిన డాలర్ని అమ్మారు. మధ్యలో గ్యాప్ ఎంత, సుమారుగా $11.9 బిలియన్ కి సంబంధించిన డెఫిసిట్ ఉంది. కొనదానికంటే అమ్మింది ఎక్కువ. ఇదే మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. యూజువల్ గా మనం ఇది చూడగానే ఆర్బీఐ నెట్ సోల్డ్ 11.88 ఆర్ $11.9 బిలియన్ ఇన్ అక్టోబర్ టు అరెస్ట్ రూపీ ఫాల్ అని చూసి ఓకే ఏదో చేశారు ఆర్బీఐ వాళ్ళు అనుకుంటాం. కానీ అలా చేసినప్పుడు రూపీ స్టెబిలైజ్ అయిందా? ఒకసారి చార్ట్ చూద్దామా? ఇక్కడ గమనించండి, అక్టోబర్ లో ఆర్బీఐ వాళ్ళు స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నించారు. అక్టోబర్ లో అంటే ఆల్మోస్ట్ 88 దగ్గరగా ఉన్నాం. ట్రేడ్ డెఫిసిట్ డేటా వచ్చింది నవంబర్ లో. సో అక్టోబర్ నుంచి మన వాళ్ళు స్టెబిలైజ్ చేయాలని చూస్తున్న 88 రూపీ దగ్గర నుంచి స్లోగా 91 రూపీకి వెళ్ళింది. కాన్స్టెంట్ గా ఆర్బీఐ వాళ్ళు పుష్ చేస్తూనే ఉన్నారు డాలర్స్ ని మార్కెట్ లోకి, రూపీని స్టెబిలైజ్ చేయడానికి. అంత జరుగుతున్నా కూడా రూపీ వీక్ అయింది. అంటే ఆర్బీఐ ఫోర్సెస్ ని దాటి రూపీని వీక్ చేసేలా ఎక్స్టర్నల్ గా ఈ ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ పెరిగాయి అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు జరుగుతుంది అనేది మీకు తెలుసు, చాలా టైమ్స్ మాట్లాడుకున్నా. దాన్ని ఇంకొకసారి రివైజ్ చేద్దాం. కానీ ఇదేదైతే ట్రెండ్ ఉందో, ఆర్బీఐ వాళ్ళని సపోర్ట్ చేయలేదు అనుకున్నాను, సపోర్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ రూపీ వీక్ అని ట్రెండ్ ఏదైతే ఉందో అదైతే నాకు మంచిదిగా కనిపించలేదు రూపీ రిలేటెడ్ గా. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది నెక్స్ట్ కొంత టైంలో డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు ఇక్కడ నేను ఫార్వర్డ్ సేల్స్ అనే డేటా గురించి మాట్లాడాలి. ఇక్కడ మీరు గమనించండి, ఆర్బీఐ నెట్ అవుట్ స్టాండింగ్ ఫార్వర్డ్ సేల్స్ స్టూడ్ అట్ $63.61 బిలియన్ యాజ్ ఆఫ్ ఎండ్ అక్టోబర్. గతంలో అది $59.4 బిలియన్, ఇప్పుడు $63.6 బిలియన్. ఫార్వర్డ్ సేల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మార్కెట్ లో రూపీని స్టెబిలైజ్ చేయడానికి డాలర్ ని సెల్ చేయాల్సి ఉంటుంది కదా, నేను ఇప్పుడు ఇమీడియట్ గా సెల్ చేయను. ఫార్వర్డ్ లో నేను చేస్తాను, నేను మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తాను. కమింగ్ డేస్ లో నెక్స్ట్ నెల, 5 నెలల, 10 నెలల, సంవత్సరం ఏదో ఒకటి ఇప్పుడుంటున్న డాలర్ రేట్ తో నేను మీకు సేల్ చేస్తానని మీకు ఒక గైడెన్స్ ఇస్తాను, నేను మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తాను. సో దట్ డాలర్ డిమాండ్ ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళు బై చేయడం తగ్గిస్తారు, మార్కెట్ లో రూపీ రిలేటెడ్ గా ప్రెషర్ తగ్గుతుంది. సో నేను రూపీని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్యూచర్ లో నేను ఇంత చేస్తాను, మీకు ఇంతలా నేను మీకు డాలర్ని ఇస్తాను అని ఇస్తున్న మాట అనమాట. సో ఇప్పుడు ఫార్వర్డ్ సేల్స్ $63.6 బిలియన్ ఉన్నాయంటే, కమింగ్ డేస్ లో ఆర్బీఐ వాళ్ళ $63.6 బిలియన్ కి సంబంధించిన డాలర్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. అదొక మాట. సో కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు సప్లై చేయాలి డాలర్స్ ని. సరే అదేమన్నా క్రైసిస్ మూమెంట్ అంటే అస్సలు కాదు, ఎందుకంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ $688.94 బిలియన్. దాంట్లోంచి ఆ మొత్తం తీసేసిన లెస్ దాన్ 10% ఇంపాక్టే, పెద్ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కాదు. బట్ స్టిల్ రూపీని ప్రొటెక్ట్ చేయడానికి గ్రేట్ ఎక్స్టెంట్ కి ఆర్బీఐ వాళ్ళు వెళ్లారు, వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. ఎలా చెప్తున్నా వాళ్ళు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారని? 1, రూపీని ప్రొటెక్ట్ చేయడానికి లాస్ట్ 10 మంత్ లో హైయెస్ట్ సేల్స్, డాలర్ బయింగ్ కారణంగా రూపీ వీక్ అవుతుండడానికి కొంత సెటిల్ చేసే ప్రయత్నం చేశారు, సప్లైని పెంచి రూపీ వీక్నెస్ ని ఆపే ప్రయత్నం చేశారు. 2, ఫార్వర్డ్ సేల్స్ ని కూడా, అష్యూరెన్స్ ని కూడా కమింగ్ టైమ్స్ లో నేను చేస్తాను, నేను మీకు డాలర్స్ ని ఇస్తాననే అష్యూరెన్స్ ని కూడా పెంచి డాలర్ రిలేటెడ్ గా మార్కెట్ యాక్టివిటీని కంట్రోల్ చేసే ప్రయత్నం ఆర్బీఐ వాళ్ళు చేస్తూ ఉండడం రూపీని స్టెబిలైజ్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళ ప్రయత్నాలుగా మనం చూడాలి. ఇంత జరిగి కూడా రూపీ స్టెబిలైజ్ అవ్వలేదు. ఇప్పుడు రీసెంట్ డేస్ లో రూపీ షార్ప్ గా పడింది కదా, 91 నుంచి ఇప్పుడు 89 రూపీ 50 పైస్ దగ్గర ఉందా. మరి దీనికోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఆర్బీఐ వాళ్ళు, దీనికోసం ఇంకెంత ఫర్దర్ గా డాలర్స్ ని సేల్ చేశారు, ఇంకెంత ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఇంకొక $1 మిలియన్ క్వశ్చన్ గా ఉంది. బట్ ఎనీవే, దీని తర్వాత కూడా ఒకవేళ రూపీ
మళ్ళీ పైకి వెళ్తుంది అనుకోండి, 90 రూపీ 50 పైస్ 91 రూపీ కూడా వెళ్తుంది అనుకోండి, అది ఫర్దర్ గా బంగారాన్ని వెండిని పెంచుతుంది. బంగారం వెండిని పక్కన పెట్టేస్తే ఆర్బీఐ వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా మన రూపీ ఇంత వీక్ అవుతుంటే అది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ప్రెషర్ ని తీసుకొస్తుంది. ఇది మెయిన్ కన్సర్న్. సో ఇప్పుడు ఎందుకు ఆర్బీఐ వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా రూపీ స్టెబిలైజ్ అవ్వట్లేదు? ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో పేరెంట్ కంపెనీస్, గ్లోబల్ గా ఉన్న పేరెంట్ కంపెనీస్ ఇండియాకి సంబంధించి ఉంటున్న వాళ్ళ సబ్సిడరీస్ లో, వాళ్ళ చైల్డ్ కంపెనీస్ లో పెద్ద మొత్తంలో వాటాలు నమ్మేసి డబ్బులు పట్టుకు వెళ్ళిపోయారు రీసెంట్ మంత్స్ లోనే చాలా వరకు. అండ్ వస్తున్న మెజారిటీ ఆఫ్ ఐపీఓస్ లో కూడా ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ తీసుకున్నారనమాట. చాలా ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫిల్మ్స్ లో చాలా వరకు ఎఫ్ఐఎస్ ఉన్నాయి. సో ఈ మధ్య ఐపీఓ కానివ్వండి, పేరెంట్ కంపెనీ సెల్ చేస్తున్న ఇవన్నీ కూడా ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ ని పెంచుతున్నాయి. రెగ్యులర్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఈక్విటీ మార్కెట్ లోనూ కనిపిస్తుంది. సో అంతా రూపీస్ ని డాలర్స్ గా కన్వర్ట్ చేసి బయటకు వెళ్తున్న ప్రక్రియలో మనకి రూపీ అనేది వీక్ అవుతుంది. దీనికి తోడు ఏఐ రిలేటెడ్ గా బజ్ మనకి గ్లోబల్ గా పెరిగినప్పుడు, ఏఐ రిలేటెడ్ గా డిమాండ్, ఏఐ రిలేటెడ్ గా స్టాక్స్ ఒక బజ్ బాగా యుఫోరియా బాగా పెరిగినప్పుడు గ్లోబల్ గా ఏఐ స్టాక్స్ అన్ని పెరిగి మన అవుట్ ఫ్లోస్ కూడా పెరిగాయి అనమాట. ఎఫ్ఐఎస్ ఇక్కడి నుంచి కూడా బయటికి డబ్బులు తీసుకువెళ్ళిపోయి ఏఐ స్టాక్స్ లో పెడదాం కదా అని చెప్పి వేరే మార్కెట్స్ కి తీసుకువెళ్ళిపోయారు. సో ఏఐ యొక్క బజ్ కొంత సెటిల్ అయింది, సో దట్ రూపీ కూడా స్టెబిలైజ్ అవుతుందిలే అని కొంటున్న హోప్స్ ని రీసెంట్ లాస్ట్ 3-4 డేస్ నుంచి అక్కడ ఎన్విడియా కానీ, మైక్రాన్ కానీ, ఒరాకిల్ కానీ ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న థీమ్ ఏదైతే ఉందో అది కొంత స్కూల్ అయింది, అది కొంత ఫాల్ లో ఉంది అనుకుంటున్న హోప్స్ ని కంప్లీట్ గా అరైజ్ చేస్తూ మళ్ళీ ఏఐ రిలేటెడ్ గా థీమ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఆ స్టాక్స్ పెరుగుతూ ఉండడం ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ ఎలా ఉంటుంది మార్కెట్ రిలేటెడ్ గా అనేది ఒక మేజర్ క్వశ్చన్ గా అయితే మారుస్తుంది. ఇంకా స్టిల్ ఏఐ రిలేటెడ్ గా థీమ్ ని నమ్ముతూ ఇండియన్ మార్కెట్స్ నుంచి డబ్బులు బయటకు తీసుకువెళ్తున్నారా ఆర్ స్టెబిలైజ్డ్ గా ఉన్నారా? ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక వారం రోజుల పాటు ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ యాక్టివిటీని క్లోజ్ గా మనం ట్రాక్ చేయడం, కమింగ్ డేస్ లో రూపీ ఎలా ఉంటుందని ఒక ప్రెడిక్టబిలిటీని మనకి ఇస్తుంది. యాజ్ ఆఫ్ నో ఎఫ్ఐఎస్ లాస్ట్ 4 డేస్ నుంచి కొంత కామ్ గా పాజిటివ్ గానే ఉంటున్నట్టు అర్థం చేసుకోవాలి. యావరేజ్ గా చూస్తే ఇక్కడ నుంచి అది మళ్ళీ 1500 crore, 2000 crore, 2500 crore అలా పెరుగుతుంది అనుకోండి. ఆఫ్టర్ ఈ ఆర్బీఐ డేటా అండ్ గ్లోబల్ గా ఏఐ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గా బజ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడండి యుఎస్ మార్కెట్స్ రికార్డ్ స్థాయికి వెళ్ళిపోయాయి. ఏఐ రిలేటెడ్ గా మళ్ళీ బజ్ కనిపిస్తూ ఉండేసరికి ఇది ఏదైనా ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ ని ట్రిగ్గర్ చేస్తుందా ఇండియన్ మార్కెట్స్ కి అగైనెస్ట్ గా అన్నది కీ క్వశ్చన్. మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ మేజర్ గా మార్కెట్ ఏం పెద్ద పెరగలేదన్నట్టుంటున్నా స్మాల్ క్యాప్ ఇండెక్స్ సుమారుగా 0.4% దగ్గరగా పెరిగింది. సో పోర్ట్ఫోలియోస్ కొంత గ్రీన్ లో క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఇవాళ. బట్ మార్కెట్ రిలేటెడ్ గా ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా అయితే అంత స్ట్రెంత్ ఏం లేదు. కొంచెం మార్కెట్ ఓపెనింగ్ లో పెరిగినట్టే పెరిగిన తర్వాత కొంత కూల్ ఆఫ్ అయితే అయింది. కానీ గ్లోబల్ మార్కెట్ లో స్ట్రెంత్ ఉంది బికాస్ ఆఫ్ ఏఐ ట్రేడ్. బట్ మన ఇండియాకి ఏఐకి ఎటువంటి లింక్ లేదు. రేపు పడ్డా మన ఇండియాకి అది పెద్ద ఇంపాక్ట్ కాదు. పెరుగుతున్నా ఇన్ఫాక్ట్ అది మనకు మంచిది కూడా కాదు, మనది ఏఐ రిలేటెడ్ కాదు. కాబట్టి ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లోస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. సరే ఇప్పటి వరకు మాట్లాడుకున్నంత కొంత నెగిటివ్ టోన్ తో ఉంటుంది. బట్ గుర్తుంచుకోండి నెగిటివ్ టోన్ ఇప్పుడు మాట్లాడుకునే ఏది కూడా పర్మనెంట్ ఫ్యాక్టర్ కాదు. టెంపరరీ థింగ్స్ అండ్ డిజాల్వ్ అయిపోయే థింగ్స్, వీటిని జస్ట్ అర్థం చేసుకొని ప్రిపేర్డ్ ఉండడం తప్పించి దీనికి యాక్షన్ తీసుకోవాలంటే నేనైతే యాక్షన్ తీసుకోను. పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, దాన్ని ఒకసారి అర్థం చేసుకుందాం. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసే అవకాశం ఎక్కువ నెక్స్ట్ మీటింగ్ లో. ఆల్మోస్ట్ జనవరి 27-28 ఫెడ్ మీటింగ్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ డేట్స్ పెడుతున్నాను చూడండి. అలాగే ఆర్బీఐది ఫిబ్రవరి 4th నుంచి 6th కి మీటింగ్ ఉందా, అందులోనూ రేట్ కట్ చేస్తారని వాళ్ళ ఎంపీసీ మినిట్స్ లో అప్డేట్ వచ్చిందని నిన్నటి వీడియోలో చెప్పాను కదా. ఆర్బీఐ రిలేటెడ్ గా కూడా ఇవి రెండు మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఫ్యాక్టర్ అవుతాయి. అండ్ మన ఇన్ఫ్లేషన్ బెటర్ గానే ఉంది, జీడిపి గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో ఎక్కడ వీక్ అవుతుందేమో ఈ యుఎస్ వాళ్ళు వేసిన వడ్డీ రేట్ల కారణంగానే ఆర్బీఐ వాళ్ళే రేట్ కట్ చేద్దామని ముందుకు వస్తున్నారు. అండ్ నిన్న 8 కోర్స్ ఇండస్ట్రీ డేటా అవుట్పుట్ అనేది 1.8% గ్రో అయింది. దానికి ముందు అది 0.1% నెగిటివ్ లో ఉండేది, కాంట్రాక్ట్ అయింది కాస్త. గ్రోత్ 1.8% తీసుకొచ్చింది విచ్ ఇస్ గుడ్. సో ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా మ్యాక్రో డేటా ఏం వీక్ గా లేదు. కమింగ్ టైమ్స్ లో రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ ఎవాల్వ్ అవుతాయి. ఇవి పాజిటివ్ సైడ్ ఉంటే నెగిటివ్ సైడ్ అంతా కూడా రూపీ రిలేటెడ్ గా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న డ్రామా, అది నిన్న ఆర్బీఐ డేటాతో ఇంకొంత పిక్చర్ క్లియర్ అయింది. కాబట్టి నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ టాపిక్ అంతా మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలని. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏం లేవా, నెగిటివ్ పాజిటివ్స్ ఏనా, న్యూట్రల్ టు సర్ప్రైజ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా డెడ్ లైన్ చెప్పారు కదా, అది క్రిస్మస్ కి అయ్యింది అనుకోండి, డీల్ అయింది అనుకోండి, గోల్డ్ సిల్వర్ పడుతుంది, ఈక్విటీ మార్కెట్స్ కి కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటది. అలాగే ఇండియా యుఎస్ఏ డీల్ జరిగితే కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కొంత కూల్ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ లో స్ట్రెంత్ మనకి కనిపిస్తుంది. ఇవి రెండు ఎప్పుడు వస్తాయో తెలీదు, రావడం లేట్ అవుతుంది అనుకోండి. స్పెషల్లీ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా రావడం లేట్ అవుతుంది అనుకోండి, రూపీకి మంచిది కాదు, ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. కానీ వస్తే రూపీకి మంచిది, స్పెషల్లీ స్ట్రాంగ్ గా మంచిది, ఇండియన్ మార్కెట్స్ కూడా మంచిది. ఆ రెండు ఈవెంట్స్ ఎప్పుడు ప్లే అవుతాయి అనేది ఎవరికి తెలీదు. అవి జస్ట్ అలా హెడ్ లైన్స్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ హోప్స్ ని పెంచుతూ మళ్ళీ అలా ఏం జరగకపోతూ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ డేస్ లోనే మనకి సుప్రీం కోర్ట్ రిలేటెడ్ గా కూడా గ్రేట్ ట్రంప్ వేసిన టారిఫ్లు ఉన్నాయా, అవి చట్ట వ్యతిరేకమైనవి, అసలు మీకు ఆ అర్హత లేదు, అంతలా టారిఫ్లు వేసే అర్హత లేదని సుప్రీం కోర్టు దాన్ని కొట్టి పడేసేలా ఎన్విరాన్మెంట్ కనిపిస్తూ ఉండేసరికి
ఒకవేళ అలా జరిగితే పెద్ద మొత్తంలో డబ్బులు అమెరికా తిరిగి కట్టాల్సి ఉంటుంది. అది అమెరికాకు మంచిది కాదనేలా ట్రంప్ అడ్వైజర్ సుప్రీం కోర్ట్ ని వార్న్ చేస్తున్నారంటే, రూలింగ్ ఇవ్వక ముందే మీరు అలా చేశారంటే మనం ఇప్పుడు ఇలా డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది, దాంతో అమెరికా అస్తవ్యస్తం అవుతుంది, మీరు ఆ పని చెయ్యొద్దు అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వక ముందే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ట్రంప్ అడ్వైజర్ హజెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాబబులీ ఇది కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ ఈవెంట్ ని కూడా మనం గెస్ట్ చేయలేం, ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు చెప్తారని డేట్ ఏం లేదు మన దగ్గర, గెస్ట్ చేయలేం. బట్ సడన్ గా మార్కెట్స్ లో అది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. లెట్స్ సీ ట్రంప్ కి ఎలాంటి షాక్ అక్కడ సుప్రీం కోర్టు దగ్గర నుంచి ఎదురవుతుందని. ఫ్రెండ్స్, ఇప్పుడే FIDA డేటా అప్డేట్ అయింది. FIS 1795 crore దగ్గరగా సెల్ చేశారు. లాస్ట్ టైం 500 కోట్ల బిలో సెల్లింగ్ ఉంది, దానికి ముందు 3 రోజులు బయింగ్ ఉంది. బట్ ఇప్పుడు అగైన్ 1800 crore. FIS ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ పెరుగుతున్నట్లయితే మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టాం అని మీరు అనుకుంటే దాన్ని మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్ సుమారుగా 80% దగ్గరగా పడిన తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇది రియల్ థింగ్సా కాదా అన్న దాంట్లో మీ హెల్ప్ అయితే కావాలి. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఇవాళ ఒక పోస్ట్ పెట్టారు. ఏమని పెట్టారంటే, హైపర్ సర్వీస్ సెంటర్స్ ని పట్టుకొస్తున్నాం, సేమ్ డే సర్వీస్ ని గ్యారంటీడ్ గా ఇస్తున్నాం, ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ లేదు, మీకుంటున్న ఇష్యూస్ ని ఫిక్స్ చేస్తున్నాం, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మా హైపర్ సర్వీస్ సెంటర్ తీసుకురండి, ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేస్తామని క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ కి సంబంధించిన రివ్యూస్ ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అవును వచ్చాం, 10 minutes లో అయిపోయింది, 15 minutes లో అయిపోయింది, హాఫ్ డే లో అయిపోయింది, సేమ్ డే లోనే మాకు సర్వీస్ చేశారని పాజిటివ్ గా చెప్పారు. దాన్ని భవిష్ అగర్వాల్ గారు, ఈ కంపెనీని నడుపుతున్న వ్యక్తి, ఫేస్ ఆఫ్ ద ఓలా ఎలక్ట్రిక్ పర్సన్ కూడా, పీపుల్ లవ్ అవర్ ప్రొడక్ట్, వి విల్ మేక్ అవర్ సర్వీస్ ఈవెన్ బెటర్ అంటే బెంచ్ మార్క్ ఫర్ ఇండస్ట్రీ అనేలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈవెన్ కామెంట్ సెక్షన్ లో కూడా నిజంగా సేమ్ డే లో చేయగలుగుతున్నారంటే మాత్రం ది గ్రేట్, చూద్దాం ఎలాంటి కమిట్మెంట్ మీరు ఇవ్వగలరని కొంతమంది చెప్తూ ఉంటే, లేదు నాకు సంబంధించిన సర్వీస్ రిక్వెస్ట్ మాత్రం వెయిటింగ్ లో ఉందనేలా కొంతమంది చెప్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ వాడుతున్న వాళ్ళు గతంలో ఉంటున్న అనుభవాల్ని పక్కన పెట్టండి, ప్రెజెంట్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ మీకు సర్వీస్ పరంగా నిజంగా కనిపిస్తుందా? మీ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఓలా ఎలక్ట్రిక్ వాడుతున్న వాళ్ళకి రీసెంట్ టైమ్స్ లో ఈ హైపర్ సర్వీస్ సెంటర్స్ రిలేటెడ్ గా ఉన్న అనుభవాలు ఏమైనా ఉంటే మాత్రం ఇప్పుడనే కాదు కమింగ్ డేస్ లో వీడియోస్ లో మీకు ఎప్పుడు అనిపిస్తున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 75% దగ్గరగా పడి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోస్ కి దగ్గరగా ఉంది. సర్వీస్ అనేది మెయిన్ కన్సర్న్, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ప్రొడక్ట్ రిలేటెడ్ గా చేంజెస్ ఆర్ డెవలప్మెంట్ విత్ క్యాపిటల్ తీసుకురాగలరు, ఆ ట్రస్ట్ మనం పెట్టుకోవచ్చు. కానీ సర్వీస్ ఆర్ మౌత్ పబ్లిసిటీ ఆర్ మార్కెట్ లో ఉంటున్న నెగటివిటీ స్లోగా అరైజ్ అవుతున్న ఒక కాన్ఫిడెన్స్ రావాలంటే ప్రెజెంట్ నిజంగానే స్ట్రక్చరల్ గా మారాయా లేదా అనే ఒక క్లారిటీ మనకు తెలియాలి. అది ఓనర్స్ మాత్రమే చెప్పగలరు. నేను అడుగుతున్నప్పుడైతే నా ఏరియాలో ఉంటున్న వాళ్ళు దానికి అంత పాజిటివ్ గా అయితే చెప్పట్లేదు. మేబీ నేను ఉంటున్నది టౌన్ లోనే కాబట్టి, సిటీ కాదు కాబట్టి, మేబీ సిటీస్ లో ఇంకొంచెం బెటర్ సర్వీస్ ఉందేమో అని అడుగుతున్నాను. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం ఇలాంటి మేజర్ సిటీస్ ఆర్ ఇతర ప్లేసెస్ లో రీసెంట్ టైమ్స్ లో మీకు ఓలా రిలేటెడ్ గా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అనిపించున్నా తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, RBI వాళ్ళు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇంపార్టెంట్ సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇదేం కొత్తది కాదు, గతంలో కూడా దీని రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే RBI దగ్గర నుంచి ఉన్నాయి. కానీ మెజర్స్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. 2 లక్షల కోట్లని మార్కెట్ లో ఇన్ఫ్యూజ్ చేస్తారట. అంటే ఈ ఎకానమీలోకి, బ్యాంకింగ్ సిస్టమ్ లోకి లిక్విడిటీగా పంపిస్తారు. 4 ట్రాంచెస్ లో, అంటే 2 లక్షల కోట్లని 4 సార్లు డివైడ్ చేయాలంటే ఒక్కొక్కసారి 50,000 కోట్ల లెక్కన 4 సార్లు తీసుకొస్తారని. 1st December 29, 2nd January 5th, 3rd January 12th అండ్ 4th January 22nd ఇలా 4 సార్లు 50,000 crore మార్కెట్స్ లోకి తెస్తూ $10 billion కు సంబంధించిన USD INR బై సెల్ స్వాప్ ని చేస్తూ కూడా, USD ఆక్షన్ చేస్తూ కూడా లిక్విడిటీని పంప్ చేయబోతున్నట్టు RBI వాళ్ళు చెప్తున్నారు. ఇది ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్ గా మంచిది. బడ్జెట్ ఒక సంబరాలు ఈ రైల్వే స్టాక్స్ లో, ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తూ ఉంది. 2026 బడ్జెట్ కి రైల్వే రిలేటెడ్ గా మంచిగా ప్రతిపాదనలు ఉంటాయి, మంచిగా స్పెండింగ్ ఉంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండడం మీరు చూడండి. వ్యాగన్ స్టాక్స్ దగ్గర నుంచి RVNL కానీ, రైడ్స్ కానీ, IRCTC కానీ, ఇవన్నీ కూడా టెక్స్మాకో రైల్ కానీ, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి బడ్జెట్ కి ముందే పెరిగితే బడ్జెట్ టైంలో అనుకున్న దానికంటే తక్కువగా అప్డేట్ ఉన్నా, అనుకున్నట్టే ఉన్నా కూడా స్టాక్స్ లో మనకి అక్కడి నుంచి వోలటాలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. కేవలం బడ్జెట్ ని ప్లే చేద్దాం అనుకోని మాత్రం ఈ థీమ్స్ లోకి ఎంటర్ అవ్వకండి. కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా మంచి ఆర్డర్ బుక్ బిల్డ్ అవుతుంది కొన్ని కంపెనీస్ కి. అండ్ రైల్వేస్ రిలేటెడ్ గా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక స్పెండింగ్ టైం టు టైం పెరగాలి. మనకుంటున్న జనాభాకి ఖచ్చితంగా రైల్వేస్ ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ థీమే. బట్ యుఫోరియాతో షార్ట్ టర్మ్ అనుకుని ఎంటర్ అయితే మాత్రం ఆఫ్టర్ ద బడ్జెట్ స్టాక్ ప్రైజెస్ లో, హైయర్ ప్రైజెస్ లో కొంత టైం సఫర్ అయి ఆ సఫరింగ్ ని తట్టుకోలేక లాస్ లో బయటకు రావాల్సి ఉంటుంది. జస్ట్ బడ్జెట్ కోసమే అని రైల్వే స్టాక్స్ ని కొని లాభాలు వస్తాయనుకొని మాత్రం ముందుకు వెళ్ళొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్
షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కోబ్రా పోస్ట్ అని ఒక నాన్ ప్రాఫిట్ ఇండియన్ న్యూస్ వెబ్సైట్ ఉంది. వీళ్ళు మురుగప్ప గ్రూప్ కు సంబంధించిన చోళమండలం రిలేటెడ్ గా మంచిగా అలిగేషన్స్ అయితే చేశారు. వాళ్ళు ఇలా వాళ్ళలా క్యాష్ రిలేటెడ్ గా, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ పార్టీ కానివ్వండి, కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా కానివ్వండి, వీటన్నిటి మీద అలిగేషన్స్ చేశారు. ఈ మధ్య కాలంలో కేన్స్ మీద కొటాక్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తే కేన్ స్టాక్ బానే పడిందా, అలానే ఇది ఇక్కడ కూడా జరుగుతుందేమో, చోళమండలం బాగా పడుతుందేమో అని మార్కెట్ లో కొంత కన్సర్న్ ఉండేది. కానీ చోళమండలం వాళ్ళు వెరీ స్ట్రాంగ్ గా రిప్లై అయితే ఇచ్చారు. వాళ్ళు చెప్తున్నవన్నీ అవాస్తవాలని, వాటికి అసలు మెలీషియస్ ఇంటెన్షన్స్ తప్పితే, అంటే కుట్రపూరిత ఇంటెన్షన్స్ తప్పితే, ఆర్ హార్మ్ఫుల్ చేయాలి, ఏదో ఒకటి హర్ట్ చేయాలి సెంటిమెంట్ అనే ఒక ఇంటెన్షన్స్ తప్పితే ఇంకంతకు మించి ఏవి లేవని, ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ ని మేము స్ట్రాంగ్ గా ఫాలో అవుతున్నామని, షేర్ హోల్డర్స్ కంగారు పడొద్దని, బిజినెస్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గా ఆపరేషన్స్ లో ఉన్నామని, అసెట్ క్వాలిటీ స్ట్రాంగ్ గా ఉంటూ AA+ రేటింగ్స్ తో ఉంటున్న మాపై బేస్లెస్ అలిగేషన్స్ చేశారనేలా దానికి రిప్లై ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 5% పెరిగింది. సో కోబ్రా పోస్ట్ వాళ్ళైతే రిపీటెడ్ గా చాలా పోస్టులు అయితే మురుగప్ప గ్రూప్ మీద చేసి ఆల్మోస్ట్ ఒక పెద్ద రీసెర్చ్ ని దీని రిలేటెడ్ గా పబ్లిష్ చేసి ఆరోపణలు అయితే స్ట్రాంగ్ గానే చేశారు. చాలా పాయింట్స్ ని రేస్ చేసి, బట్ వాటన్నిటిని కూడా చోళమండలం వాళ్ళు నిరాధారమైన బేస్లెస్ అలిగేషన్స్ అని తోసిపుచ్చుతూ స్ట్రాంగ్ కామెంటరీ ఇచ్చేసరికి స్టాక్ ఈ పోస్టులను వీటిని కూడా పట్టించుకోలేదు. ఇవాళ నెక్స్ట్ యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు 2026 న్యూ ఇయర్ పిక్స్ అంటూ ఒక PDF ని రిలీజ్ చేశారు. ఆ PDF ని డౌన్లోడ్ చేస్తే మీకు 2026 లో స్టాక్స్ ఒక డేటా, అంటే ఏ స్టాక్స్ పెరుగుతాయి, అసలు ఎందుకు పెరుగుతాయి అనే మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది నేను చెప్పగానే మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, మరి లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పినవి ఏం జరిగాయని. అందుకే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చెప్పారన్న స్టాక్స్ డేటాని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. కొన్ని స్టాక్స్ వాళ్ళు చెప్పిన దానికంటే బాగానే పెరిగాయి, కొన్ని స్టాక్స్ వాళ్ళు చెప్పిన దానికంటే కొంత పడ్డాయి. బట్ ఓవరాల్ ఏ స్టాక్స్ ఎంతెంతకు వెళ్తాయన్నారు, గతంలో వాళ్ళు ఇచ్చిన టార్గెట్లు ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటాయి. అండ్ ప్రెసెంట్ ఈ PDF ఒక లింక్ కూడా, ఏ స్టాక్స్ వాళ్ళు పెరుగుతాయి అనుకుంటున్నారు న్యూ ఇయర్ కి, ఈ 9 స్టాక్స్ అండ్ అవి ఎందుకు పెరుగుతాయి అనుకుంటున్నారన్న లాజిక్స్ కూడా వాళ్ళు ఒక్కొక్క స్టాక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ ఎవరైనా ఫ్రీ టైం ఉండి అసలు మొత్తం ఒక 5,000 స్టాక్స్ ఉంటే మార్కెట్ లో 5,000 పైగా ఉంటే ఇవే ఎందుకు సెలెక్ట్ చేశారన్నది ఎవరైనా అనాలిసిస్ చేయాలనుకుంటే PDF లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాంటోనీ వేస్ట్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగిందా? వీళ్ళకి తానే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి, TMC వాళ్ళ దగ్గర నుంచి 330 crore విలువ చేసే ఆర్డర్ లభిస్తూ ఉండేసరికి ఆ రియాక్షన్ మనకి ఇవాళ కనిపించింది. ఇది సాలిడ్ వేస్ట్ ప్రీ ప్రొసెసింగ్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్. అండ్ దీనికి కొంత టైం బిఫోర్ December 17th కూడా బిగ్ ఆర్డర్ వీళ్ళ సబ్సిడరీకి ముంబై మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి, BMC వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ అయితే లభించింది. ఆల్మోస్ట్ అది 1,330 crores విలువ చేసే ఆర్డర్. లాస్ట్ ఫ్యూ డేస్ లో యాంటోనీ వేస్ట్ కి బిగ్ ఆర్డర్స్ అయితే లభిస్తూ ఉండడమే స్టాక్ పెరుగుతూ ఉండడం బ్యాక్ ఉంటున్న మెయిన్ రీజన్. అంబుజా సిమెంట్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ACC సిమెంట్స్ ని అండ్ ఓరియంట్ సిమెంట్ ని రెండింటిని అమాల్గమేషన్ కి పిలుస్తున్నారు. అంటే ఇకపై ACC ఉండదు, ఓరియంట్ సిమెంట్ కూడా ఉండదు. ఈ రెండు వచ్చి అంబుజా సిమెంట్స్ లోకి కలిసిపోతాయి. మరి ACC షేర్లు హోల్డ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి, ఓరియంట్ సిమెంట్ షేర్లు హోల్డ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి. కాబట్టే ఎవరెవరైతే 100 ఈక్విటీ షేర్స్ ACCవి హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి 328 అంబుజా షేర్లు ఇచ్చేస్తారు. అలాగే ఓరియంట్ సిమెంట్ రిలేటెడ్ గా కూడా 100 షేర్లు ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో అంబుజా సిమెంట్స్ వి 33 ఈక్విటీ షేర్లు ఇస్తారు. నెక్స్ట్ బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ ఒక పాయింట్ లో 14% దగ్గరగా పెరిగి 5-6% దగ్గరగా లాభాల్లోనే ఇవాళ ముగిసింది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ది ఇంపార్టెంట్ ది, వీళ్ళు డిఫెన్స్ పార్ట్నర్షిప్ రిలేటెడ్ గా ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్లాసాన్ సాసా కంపెనీ, ఇది ఇజ్రాయెల్ కి సంబంధించిన కంపెనీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయ్యారని, కమింగ్ టైమ్స్ లో డిఫెన్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని, స్పెషల్లీ ఆ ప్లాసాన్ కి సంబంధించిన కంపెనీ యొక్క ఫుట్ ప్రింట్ ని ఇండియాలో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి జాయింట్ పార్టిసిపేషన్ తో డిఫెన్స్ స్పేస్ లో వీళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నట్టు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వస్తున్న ఆర్డర్స్ ని కూడా వీళ్ళు క్యాటర్ చేసి, ఆటో కంటే డిఫెన్స్ లో వీళ్ళకి మంచి మార్జిన్స్ లభిస్తాయి కాబట్టి ఇక్కడ కూడా గ్రో అవ్వాలనుకుంటున్నట్లు చెప్తుండడం. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఒక ఆటో కంపెనీగా స్టార్ట్ అయిన ఈ కంపెనీ కాస్త రీసెంట్ గా కొన్ని మంత్స్ బ్యాక్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఎంటర్ అవుతున్నాం, మేము గ్రో అవుతామని స్టేట్మెంట్ చేశారు. బట్ దాని రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా కాంక్రీట్ గా అడుగులు వేస్తున్నారనేసరికి స్టాక్ ఇవాళ ఎగ్జైట్ అయింది. ఇది ఒకటి ఉంటే ఇంకొకటి, ఇవాళ ప్రమోటర్స్ బిగ్ బ్లాక్ డీల్ చేసి వాళ్ళ వాటా నమ్ముకునే ప్రయత్నం చేశారు. ఇదేంటిది, కంపెనీ డిఫెన్స్ లో వెళ్తుంది, గ్రో అవుతుంది, మరి అంత కాన్ఫిడెన్స్ ఉంటే ప్రమోటర్స్ ఎందుకు వాటా అమ్ముతున్నారు? ప్రమోటర్స్ వాటా అమ్మడం ట్రాప్ కదా అంటే, వాళ్ళు సెబీకి సంబంధించిన మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్
ని ఫాలో అవ్వడం కోసం వాటాని అమ్మారని, ఆఫ్టర్ ఈ బ్లాక్ డీల్ తర్వాత ప్రమోటర్స్ దగ్గర స్టిల్ ఇంకా 66-67% దగ్గరగా వాటా ఉంటుందని అప్డేట్స్ చేస్తున్నారు. సో ఓన్లీ ఆటో సెక్టార్ కాకుండా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లో కూడా వెళ్లి మంచి మార్జిన్స్ అండ్ ఎలాగో బజ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీకి మంచి స్ట్రాటజీతో వీళ్ళు ముందుకు వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూడాలి, నెంబర్స్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి. ఓవర్ ద పీరియడ్ ఆటో బిజినెస్ కంటే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కూడా వీళ్ళకి మంచి బిజినెస్ ని ఇస్తుందని మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉంది. బట్ అది ఎలా నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఎలా నెంబర్స్ లో తీసుకొస్తారనేది మెయిన్ క్వశ్చన్. అది కానీ నిజంగా వీళ్ళు ప్లే చేయగలుగుతుంటే బెల్ రైజ్ ఇండస్ట్రీస్ అంటే నాట్ జస్ట్ అన్ ఆటో కంపెనీ, డిఫెన్స్ స్పేస్ లో కూడా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. స్పెషల్లీ యూజీవీ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్ ఆర్ ATEMM అంటారు, ఆల్ టెరైన్ ఎలక్ట్రిక్ మిషన్ మాడ్యూల్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవి వీటి రిలేటెడ్ గా మ్యానుఫాక్చరింగ్ లో వీళ్ళు వెళ్తారని ఇలా చెప్తున్నారు. ఇజ్రాయెల్ కి సంబంధించిన కంపెనీ ఒక పార్ట్నర్షిప్ తో. లెట్స్ సీ దీని ద్వారా వాళ్ళకి నిజంగా ఎంతవరకు నెంబర్స్ లోకి సేల్స్ యాడ్ అవుతాయని. కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ ని మాత్రం దీంట్లో బ్రేకప్ చేసి చూద్దాం. ఇలా ఆటో సేల్స్ ఎలా ఉన్నాయి, డిఫెన్స్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇమీడియట్ గా కాదు, ఇది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు. నెక్స్ట్ కోఫోర్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ పడిందా, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. December 26th వీళ్ళు ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని మేనేజ్మెంట్ అప్డేట్ చేసింది. అది తప్పితే ఇంకే అప్డేట్స్ కూడా లేవు పర్టికులర్ గా స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి. గతంలో ఇచ్చిన మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ లో ఆర్ మేనేజ్మెంట్ ఇన్వెస్టర్స్ తో మాట్లాడినప్పుడు 70% దగ్గరగా క్యాష్ ఫ్లో కన్వర్షన్ ఉంటుందని ప్రామిస్ చేశారు. ఇకపై ఆన్ గోయింగ్ టైమ్స్ లో నో వన్ ఆఫ్స్ అని, అంటే ఒకేసారిగా ఇంపాక్ట్ అవడం, బిజినెస్ ఇంపాక్ట్ అవడం, నెంబర్స్ ఇంపాక్ట్ అవడం అలా ఏ ఉండవని, లార్జ్ క్యాపెక్స్ ప్లాన్స్ ఏ ఉండవని కూడా క్లియర్ గా చెప్పారు. బట్ ఫర్దర్ గా ఫండ్ రైజ్ చేస్తునేసరికి ఏంటి గతంలో అలా చెప్పారు కదా, ఏం లార్జ్ క్యాపెక్స్ ఉండవని చెప్పారు, మరి ఫండ్ రైజింగ్ దేనికి అని ఒక క్వశ్చన్ మార్క్స్ మార్కెట్ లో రైజ్ అయినట్టున్నాయి. పూర్వంకర వాళ్ళు ఉన్నారా, రియల్ ఎస్టేట్ కంపెనీ. వీళ్ళు బెంగళూరులో 53 ఎకరాల్ని, ఒక పెద్ద ల్యాండ్ పార్సెల్ ని అక్వైర్ చేసి సుమారుగా 4800 కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అక్కడ అనేసరికి ఇంకా మంచిగా బిజినెస్ ఉంటుంది, మంచిగా వీళ్ళకి సేల్స్ ఉంటాయి. దట్టు బెంగళూరు అనేసరికి ఈ అప్డేట్ తో స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉందా, లిస్టెడ్ కంపెనీ, చాలా తక్కువగా వింటుంటాం దీని గురించి. వీళ్ళు ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది కదా, వాళ్ళతో టైఅప్ అయి బ్యాంక్ అష్యూరెన్స్ పార్ట్నర్షిప్ లోకి వెళ్తున్నారు. అంటే వీళ్ళ పాలసీలు ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు అమ్మి పెడితే వాళ్ళకి కమిషన్ ఇచ్చి వీళ్ళ బిజినెస్ ని పెంచుకోవడం అనమాట. సో దాంతోనే వాళ్ళ ఈ పర్టికులర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 5% దగ్గరగా పెరిగింది. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే మొత్తం ట్యాక్స్ పేయర్స్ అందరికి కూడా, ఎవరెవరైతే ఫైల్ చేశారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. కొంతమంది ఇన్ ఎలిజిబుల్ ట్యాక్స్ డిడక్షన్స్ ని క్లెయిమ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని, అది మంచిది కాదని, మీ ITRs ని రివ్యూ చేసుకొని ఇన్ ఎలిజిబుల్ ట్యాక్స్ డిడక్షన్స్ ని మార్చుకోమని, బోగస్ గా పొలిటికల్ డొనేషన్స్ అని ఎక్సెస్ క్లెయిమ్స్ ఆఫ్ ITRs ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని క్లెయిమ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని, 31st డిసెంబర్ లోపు రివైజ్ చేసుకోవాలని అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ రీఫండ్స్ కోసం రాంగ్ వేస్ లో వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు. వాలంటరీగా మీకే టైం ఇస్తున్నాం, 31st లోపు దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకొని కరెక్ట్ గా మీకు ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రావాలో, అంటే వెనక్కి డబ్బులు ఎంతైతే రావాలో అంతే ఫైల్ చేయండి. కానీ బోగస్ గా ఏది పడితే అది పెట్టి పర్టికులర్ గా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇచ్చాము, ట్యాక్స్ బెనిఫిట్ కావాలని ట్రై చెయ్యకండి, మీరు మార్చండి, మీ ITRs ని మార్చండి అనేలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ సాంగ్వి మూవర్స్, వీళ్ళకి 428 crore 72 lakhs విలువ చేసే విండ్ పవర్ EPC కాంట్రాక్ట్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి లభించింది పేర్లు చెప్పట్లేదు. కొన్ని కంపెనీస్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అని, IPPs అని జనరిక్ గా చెప్తున్నారు. కానీ ఏ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చిందని ఆర్డర్ అవార్డ్ చేస్తున్న వాళ్ళ కంపెనీ నేమ్ అయితే చెప్పట్లేదు. ఓవరాల్ ఇది మంచి అప్డేటే. నెక్స్ట్ జిందాల్ డ్రిల్లింగ్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ సినారియో అయితే కనిపిస్తూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో గమనించండి, డిసెంబర్ లో స్టాక్ ప్రైస్ కొంత పడుతూ ఉండేసరికి ప్రమోటర్స్ స్లోగా కొంతగా వాటానైతే ఎక్వైర్ చేస్తూ వస్తున్నారు. ఇదే కాదు, రీసెంట్ టైమ్స్ లో జూపిటర్ వ్యాగన్స్ పరంగా కూడా ప్రమోటర్స్ వాటాని ఎక్వైర్ చేస్తున్నట్లు కూడా మనకి డేటా ఉంది. సో ఇన్ రీసెంట్ టైమ్స్ స్టాక్స్ పడుతున్నప్పుడు ప్రమోటర్స్ వేటిల్లోకి డబ్బులు పెడుతున్నారని చూస్తే జూపిటర్ వ్యాగన్స్, జిందాల్ డ్రిల్లింగ్ ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సరే మరి నేనుండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.